నైతికత, జవాబుదారీతనం, బాధ్యత ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన 3 ప్రాథమిక లక్షణాలు. కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సర్టిఫైడ్ లీడర్ లోకేష్ గారిలో ఈ 3 లోపించాయి. నైతికత, జవాబుదారీతనం, బాధ్యత ఈ 3 గురించి తెలుసుకోకుండానే, వాటి గురించి చదువుకోకుండానే ఆయన మంత్రి అయిపోయారు. పార్టీలో ప్రమోషన్లు, ప్రభుత్వంలో పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేశాయి. అందుకే అతను ఏ శాఖ బాధ్యతలు చేపట్టాడో ఆ శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. డిఎస్సి మెగా స్కామ్ వివాదాలు, ఉపాధ్యాయ నియామకాలపై ప్రశ్నలు, ప్రభుత్వ బడుల వెలుగు మసకబారిన రోజులు, అనతి కాలంలోనే ఆయన గారు సాధించిన విజయాలు. అధికారం అంటే కుర్చీ కాదు, ప్రజల నమ్మకం. పదవి అంటే రాత్రికి రాత్రి తండ్రి కట్టబెట్టే హోదా కాదు, జవాబు చెప్పే ధైర్యం. 2 ఏళ్ల కాలం ఒక్క రోజైనా యువత గుండెను గెలిచేవా లోకేష్? పేపర్లు లీక్ అయ్యాయి, కలలు చెల్లాచెదురయ్యాయి. సమాధానం చెప్పావా లోకేష్ అంటూ జెన్జీ ప్రశ్నిస్తోంది. గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు, లీక్ అయిన ప్రతి ప్రశ్నాపత్రం వెనుక ఒక చెదిరిన కల ఉంది. ఖాళీ అయిన ప్రతి ఉద్యోగం వెనుక ఒక నిరీక్షించే కొన్ని వేల జీవితాలు ఉన్నాయి. ప్రతి మూతబడిన ప్రభుత్వ బడి వెనుక లక్షలాది మంది పేదోళ్ల భవిష్యత్తు ఉంది. దిగిపో, దిగి వెళ్ళిపో. ఇంతగా ఫెయిల్ అయిన మీరు మంత్రిగా అన్ఫిట్ అంటూ జెన్జీ నినదిస్తోంది. కొడుకును ప్రమోట్ చేసి తండ్రి ఫెయిల్ అయ్యాడు. అసమర్థ నాయకుడి చేతిలో వ్యవస్థ ఫెయిల్ అయింది. కావాలంటే కొన్ని పాయింట్లలో చెబుతాను, అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. ప్లీజ్ కొన్ని పాయింట్లు చూపించండి సార్. ఈ పాయింట్లను చూస్తే ఫెయిల్యూర్ అవునా కాదా తేలిపోతుంది. నెంబర్ 1, డిఎస్సి పేపర్ లీకేజ్, స్పోర్ట్స్ కోటా పోస్టులు బహిరంగ వేలం. ఇది కనబడట్లేదా? కనిపించట్లేదా ఈ ఫెయిల్యూర్? నెక్స్ట్, అతిపెద్ద స్కామ్ చేసి లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటం. కనిపించట్లేదా ఈ ఫెయిల్యూర్? మధ్యాహ్న భోజనం తిని 29 మంది విద్యార్థులు చనిపోయారు సార్. మరి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదా ఈ ఫెయిల్యూర్? అస్వస్థతకు గురై వాంతులు, జ్వరాలతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మరి కనిపించట్లేదా ఈ ఫెయిల్యూర్? 2 ఏళ్లలో వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమే. మనం 23 లక్షల కోట్లని ప్రచారం చేశామే. మరి రాజ్యసభ సాక్షిగా వచ్చినటువంటి సమాధానం మరి కనబడట్లేదా ఈ ఫెయిల్యూర్? ఈ 2 ఏళ్లలో కల్పించినటువంటి ఉద్యోగాలు కేవలం 22,167 మాత్రమే. మనం ప్రచారం చేసుకుంటోంది, ఊదర కొడుతోంది, డప్పు కొడుతోంది 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని. మరి కనబడట్లేదా ఈ ఫెయిల్యూర్? నెక్స్ట్, తల్లికి వందనం కింద ఒక్కో పిల్లాడికి ఇచ్చింది 7 నుంచి 10,000 మాత్రమే. రాసి పెట్టుకోండి సార్. ఎంతమంది తల్లులు, ఎంతమంది పిల్లలు ఒక్కొక్కరికి వచ్చిందంతా 15,000 ఇస్తామని ఏ రకంగా మోసం చేశారో చూడండి. ఏకంగా ఎంతమంది పిల్లలకి మోసం చేశారో తెలుసా? 22 లక్షల మంది పిల్లలకు పథకం ఇవ్వకుండా పంగనామం పెట్టారు. యూడైజ్ లెక్కల ప్రకారం తీసుకుంటే ఉన్నటువంటి పిల్లల సంఖ్య అంతా మనం ఎంతమందికి ఇచ్చామంటే 22 లక్షల మందికి ఎగ్గొట్టేశాం. 2 ఏళ్లలో యువత విషయంలో చూడండి, 2 ఏళ్లలో ఎగ్గొట్టిన నిరుద్యోగ భృతి 1,15,200 కోట్లు. మరి కనిపించట్లేదా ఈ ఫెయిల్యూర్? 2 ఏళ్లలో ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,300 కోట్లు. మరి కనిపించట్లేదా ఈ ఫెయిల్యూర్? 3 దఫాలుగా ఇవ్వకుండా ఎగ్గొట్టిన వసతి దీవెన బకాయిలు 3,300 కోట్లు. మరి కనిపించట్లేదా ఈ ఫెయిల్యూర్? నాడు నేడును అటకెక్కించి కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించలేదు సార్. మరి ఇది ఫెయిల్యూర్ కాదా? దీనికి ఎవరు జవాబుదారీ? లోకేష్ గారు సమాధానం చెబుతారా? ఆయనకి పార్టీలో పదవులు, ప్రభుత్వంలో ప్రమోషన్లు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెబుతారా? సమాధానం చెప్పము అని అనుకుంటే, ఇలాగే ఉంటే ప్రశ్న ఆగిపోదు సార్. జెన్జీ రూపంలో ఏదో ఒక రోజు ముందుకొస్తుంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, రజనీ గారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్. కొండా రాజీవ్ గాంధీ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఆయన శాఖలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ బడుల నుంచి మొన్నటి డిఎస్సి స్కామ్ వరకు ఇవన్నీ చూసిన తరువాత ముందుగా మంత్రి గారికి ఎన్ని మార్కులు వేస్తారు? కారణాలేంటి చెప్పండి. ఈశ్వర్ గారు, మీకు, రజనీ గారికి, రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మీరు
ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగారు కాబట్టి ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి జన్జీ జనరేషన్ లో భాగంగానే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటది. ఆ రకంగా చూసుకుంటే -1 lakh మార్కులు వేయాలేమో నారా లోకేష్ గారి అత్యంత నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కి. ఎందుకంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అవడం బహుశా ఆయనకు అదృష్టం, ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా దురదృష్టం. ఆయన ఐటీ శాఖ మంత్రి అవడం ఆయనకో, ఆయన కుటుంబానికో, లేదా ఆయన అయినాళ్ళకో, ఆయన బినామీలకు అదృష్టమేమో తప్పితే ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి పెద్ద దురదృష్టంగానే నేనైతే చెప్తాను. ఎందుకంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగానే కాదు, ఐటీ మంత్రిగా కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. ఇది వాస్తవం. ఇందాక మీరు చెప్పినటువంటి లెక్కల్లో చూస్తే అసలు ఏముంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే, విద్యార్థులు స్కూల్కి వెళ్తే స్కూల్లో పెట్టి మిడ్ డే మీల్స్ తిని చచ్చిపోతున్నారు, హాస్టల్లో మంచినీళ్ళు తాగి చచ్చిపోతున్నారు, యూనివర్సిటీలో ఆక్సిజన్ అందరికి చచ్చిపోతున్నారు, గుడికి వెళ్ళి క్యూ లైన్ లో నిలబడితే చచ్చిపోతున్నారు, లేదు ఉద్యోగం కోసం వచ్చి స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలకు వెళ్తే ప్రమాదాలు జరిగి చచ్చిపోతున్నారు, ఇతర ప్రైవేట్ కంపెనీలో వెళ్తే ప్రమాదాలు జరిగి చచ్చిపోతున్నారు, కనీసం ఎరువులు దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా కనీసం ఒక విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే, ఏ రకంగా చూస్తే పరీక్ష రాస్తేనేమో ఒక రకంగా స్కాములు, వాళ్ళకు అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు అమ్మేసుకోవడం, ఇంకో పక్క నిరుద్యోగ వృత్తి కానీ, లేదంటే మీరు అన్నట్టు వసతి దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, లేదా న్యాయవాదులకు సంబంధించినటువంటి స్టైఫండ్ కానీ, యు నేమ్ ఎనీ సెక్టర్, ప్రతి దాంట్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగింది మాత్రం ఒక నారా లోకేష్ గారికే. ఎవరైనా బాగుపడ్డారన్నా, ప్రమోషన్ వచ్చిందన్నా అది నారా లోకేష్ కే తప్పితే ఈ రాష్ట్రానికి మాత్రం డిమోషనే. ఈ రాష్ట్రం తిరోగమనం పాలైంది నారా లోకేష్ చేతిలో విద్యా వ్యవస్థ మరియు ఐటీ శాఖ ఉండడం అత్యంత దురదృష్టకరం. కానీ మీరేం అట్లా అంటున్నారు, మొన్ననే తల్లికి వందనం ఇచ్చారు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టారు, మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి చేశారు, విద్యా వ్యవస్థ గొప్పతనం గురించి ఎట్లా డెవలప్ చేస్తున్నారనేది నారా లోకేష్ గారు గొప్పతనాన్ని మన చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ఇవేవి మీరు వినలేదా, కనలేదా? అంటే రాష్ట్రంలో మీ అందరికీ తెలియని ఒక స్కీమ్ నడుస్తుంది, అప్పు డప్పు అని. మా ప్రతి మంగళవారం అప్పు చేసుకోవడం, లేదా ఇలా ఏదో కార్యక్రమం పెంచి బయటకు వచ్చి వాళ్ళ డప్పాలు కొట్టుకోవడం. ఇంకా నారా లోకేష్ డప్పు ఆయన, ఈయన డప్పు ఈయన కొట్టుకున్నారు. మొన్న ఇప్పుడు నేను వీడియో చూశాను, చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు, ఓ మహాత్మా గాంధీ గారు, ఒక అబ్దుల్ కలాం గారు, ఒక నెహ్రూ అని కూడా ఆయన కల్పించుకున్నాడు. మామ చివరిలో ఆయన పేరు కూడా తగిలించేసుకున్నారు. ఆయన అంటే అది వినడానికి చెప్పడానికి కూడా బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద డికేడ్. ఎవరన్నా బుర్రన్నాడు అలా చెప్తాడు సార్. ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, ఒక అబ్దుల్ కలాం, నేను, మేమంతా. అది ఎంత. ఇంకో విషయం చెప్తే, కానీ మీరు నవ్వుతున్నారు సార్, దాన్ని సీరియస్ గా తీసుకొని అవును అనుకునే వాళ్ళు లేరా ఈ రాష్ట్రంలో? ఎవరన్నా అనుకుంటారు సార్, తప్పు సార్ అది. అంత అంత ఆయన మహాత్మా గాంధీ స్థాయి కాదా, అంబేద్కర్ స్థాయి కాదా, అబ్దుల్ కలాం స్థాయి కాదా? ఆయన కాలు కోటి పనిచేయడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన రాజకీయ నాయకుడు వేరు. అసలు ఎప్పుడైనా ప్రజలు వింటున్నారని అనుకోవటం అమాయకత్వం. ప్రజలు గమనిస్తారు, వినడమే కాదు గమనిస్తారు, ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు, తిరగబడతారు, పోరాడతారు, అనుకున్నది సాధిస్తారు. దానికి నిన్న కాక మొన్నే మనం చూసాం ఢిల్లీలో ఏం జరిగిందో. సార్ నేను చెప్తున్నా, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారికి దిక్కులేదు సార్. ఈయన రాష్ట్ర శాఖ మంత్రి. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా కదిలితే రగిలితే ఏమవుతుంది ఈ రాష్ట్రం? వాళ్ళు అక్కడ చెలో సంసద్ అన్నట్టు చెలో అసెంబ్లీ అని పిలిపిస్తే, లేదా నారా లోకేష్ ఇంటిని ముట్టడిస్తా ఉంటే, డిఎస్సి కుంభకోణంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు కూడా ఒక నిప్పు కనికై మండితే ఏమవుతుంది పరిస్థితి? కాబట్టి ఏంటంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఇక్కడ ఎవరు అమాయకులు కాదు. ఏం గమనిస్తున్నారు మీరు గమనించారో లేదో నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. ఎందుకంటే ఆయన మధ్యాహ్న భోజనం చేశారు పిల్లలతో కూర్చొని, తండ్రి సరే ఆ దృశ్యాలు చూపిస్తాను, మీరు ఏం గమనించారో చెప్పండి. దృశ్యాలు చూపిస్తాను, నేనేం మాట్లాడను, చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే వాళ్ళు పిల్లలతో కూర్చొని మధ్యాహ్న భోజనం చేయాలి. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. రైట్, కొండ రాజీవ్ గాంధీ గారు అంతటి నిబద్ధత
ఇంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుల్ని మీరు గమనించలేదేమో, వాళ్ళు చూసారా? సార్ ఈశ్వర్ గారు చెప్పండి. ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు మీరే కాదు, మీరు చూపించిన దాని ప్రకారం కొన్ని లక్షల మంది ఈ క్షణం ఆ విజువల్స్ అన్ని చూస్తే అర్థమైంది. అక్కడ ఉన్న అందరి పిల్లలు కూడా అన్నం నోట్లో పెట్టుకున్నారు, ఒక్క నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే. అంటే ఇది ఒక ఆర్ట్ సార్, ఇది నారా వారికి చిటికిన వేలంత భోజనం సార్. ఇంకొకరు స్పూన్ తో ఇలా కొడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే చెప్తున్నాను మీకు, నారా వారికి ఉన్నటువంటి ఆర్ట్ కొన్ని ఉంటాయి సార్, అది ఎవరికి రావు. అదేంటంటే అన్నం ప్లేట్ లో ఉంటది, ప్లేట్ లో స్పూన్ ఉంటది, కానీ మెతుకు నోట్లోకి వెళ్దు, అదొక ఆర్ట్. స్టవ్ వెలిగించకుండా చేపల కూర వండేస్తారు, అది ఇంకొక ఆర్ట్. ఎండిన నేలలో వరి నాట్లు వేసేస్తారు, అది ఇంకా పెద్ద ఆర్ట్. ఈ రకంగా చూసుకుంటే ఇలాంటి రకాలైనటువంటి ఆర్ట్లు, ఈ పబ్లిసిటీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటుతో పెట్టినటువంటి విద్య. అది వారసత్వంగా నారా లోకేష్ గారు కూడా చాలా చక్కగా పురుగు. ఇందులో భాగంగా మీకు ఒక విషయం చెప్తాను సార్. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులు వరద వచ్చేసింది అన్నారు. వెనకాల భజన మండలం, మంత్రి మండలం అర్థం కాని కూడా వరద అన్నారు. కానీ ఇది వరద కాదు, మీరంతా అది పెద్ద ప్రచార బురద, ఇది పరిస్థితి అని చెప్పి ఇందాక మీరు చెప్పిన చూపించినటువంటి లెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ సాక్షాత్ పార్లమెంటే చెప్పింది. సో పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ కార్డ్ లో కూడా నారా లోకేష్ ఫెయిల్ అయిపోయాడు అన్నటువంటి విషయం వాస్తవం. కేవలం ఇప్పుడు చిన్న అదేదో ఒక సినిమాలో ఒక జోక్ ఉంటది, వాళ్ళ అమ్మ కొడుకుని అడుగుతుంది, ఏమరా నువ్వు అంతా ఫెయిల్ అయిపోయావట, ఎఫ్ఎఫ్ అని ఉందటంటే ఆడు చెప్తాడు, అమ్మ ఎఫ్ అంటే ఫెయిల్ కాదే పాస్, నేను అన్ని పాస్ అయిపోయాను, పి అంటే ఫెయిల్ అని అంటాడు అనమాట. అలా ఉంది. ఈ లక్టర్ ఫెయిల్యూర్ అయిపోయి ప్రచారాలకు మాత్రం జనాలను మాత్రం గొర్రెల్లా అనుకుని ఇగో అన్ని పెట్టుబడి వరదలు, లేకపోతే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవన్నీ మేము తీసుకొచ్చాం అని చెప్పి ప్రచార యావక తప్పితే నిజంగా గ్రౌండ్ రియాలిటీలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు నిన్నే చూడొచ్చు, నిన్న ఇదే పేరెంట్ టీచర్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్నట్టు ఒక విద్యార్థి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సార్ మీరు చెప్తే నమ్మరు సార్. ఇందాక నేను ఒక బహుశా ప్రజాశక్తి పేపర్ లో చూశాను, గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో మీరు నమ్మరు సార్ 972 స్కూల్స్ మూతపడ్డాయట. అవును. అంటే మరి ఇదంతా నారా లోకేష్ ఫెయిల్యూర్ కదా? మా విశాఖపట్నంలో మేఘాద్రిగడ్డ అనే దగ్గర ఒక గురుకుల బాలికల పాఠశాల ఉంటే ఆ పాఠశాల తీసేస్తుంటే మొయ్యద్దు మహాప్రభు అని గడిచినటువంటి 10-15 రోజుల నుంచి రోజు తల్లిదండ్రులు, స్థానికులు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినా సరే నిరంకుశత్వంతో దాన్ని మూసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోకూడదు, చదువుకుంటే తెలివితేటలు వచ్చి ప్రశ్నించి ఉద్యమాలు వస్తాయని ఏమైనా భయం పట్టుకుందేమో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తుని విద్యార్థులే రేపు భవిష్యత్తు తరాలని అంటాం కదా, ఆ భవిష్యత్తు తరాలను విద్య లేకుండా నాశనం చేయాలనేటువంటి లక్ష్యం ఏదో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏమైనా పెట్టుకున్నారేమో. మరి ఈ రకంగా విద్యా వ్యవస్థని వాళ్ళ చేతలారా వాళ్లే నాశనం చేస్తున్నారు. రైట్. ఇంత ప్లేట్లో, పెద్ద ప్లేట్లో అంత చిటికిన వేలంత అన్నం పెట్టుకుని దానికి ఒక స్పూన్ పెట్టుకుని ఇట్లా కొట్టుకుంటూ కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు. లోకేష్ గారికి ఖాళీ ప్లేటే ఏవో కొన్ని కర్రీస్ ఏవో 1-2 కనిపిస్తున్నాయి అందులో. ఆయన దాన్నే నలుపుతూ దాన్ని ఇలా కలుపుతూ మాట్లాడుతున్నారు. ఎందుకు వీళ్ళు తినట్లేదు? ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆధారాలతో సహా చెప్పారు ఈ మధ్యాహ్న భోజనం. చిన్న ఒక పాయింట్ సబ్మిషన్ సార్, ఒక పాయింట్ సబ్మిషన్, జస్ట్ 10 seconds. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గోరు ముద్ద, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఘోరమైన ముద్ద. అంతేనా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి గోరు ముద్ద తింటే పిల్లలు చాలా ఆరోగ్యంగా, బలంగా ఎదగడానికి గానీ, ఆరోగ్యంగా ఉండడానికి గానీ ఉపయోగపడుతుంది. కానీ ఇలా పెట్టినటువంటి ఇప్పుడున్నటువంటి మిడ్ డే మీల్స్ ఇంకోటి తింటే పిల్లలందరూ హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నటించి వెళ్ళిపోయారా తిన్నట్టు? అందుకనే వాళ్ళు తినలేదు. పిల్లలు తిని హాస్పిటల్ పాలైపోతున్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా అందులో ఏముందో ఏం బాగోలేదో మనం ఎందుకు తినడం అని చెప్పి నటించి వెళ్ళిపోయారు తండ్రి కొడుకు. రైట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశం పైన ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి సార్. 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి. తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు, మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో జాండీస్తో మృతి, పార్వతీపురం అన్ని జిల్లా. రష్మిక 8 సంవత్సరాలు, హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి. మోహన్ దాస్ 15 సంవత్సరాలు, పాఠశాల జ్వరంతో మృతి. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి అవంతిక.
నితిన్, జీవన్ కుమార్, శ్యామల్ రావు, ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా. ఎస్ రామ్నాథ్ గారు, ఏపీలో విద్యా వ్యవస్థ లోకేష్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉందో మాట్లాడుకుందాం. తర్వాత డిఎస్సి గురించి, ఉద్యోగాల కల్పన గురించి, పెట్టుబడుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. కేవలం విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 2 సినిమా డైలాగులు ఉంటాయి ఈశ్వర్ గారు. ఒకటి, మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉండాలి. ఇండియాలో మన డబ్బా ఎవరో కొట్టారు గురు, మన డబ్బా మనమే కొట్టుకోవాలి అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టి ఈ స్కూల్ అన్నింటినీ కూడా బాగు చేసి ఉండకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆ పీటీఎం అనే ప్రోగ్రామే పెట్టి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇదివరకు స్కూల్ ఉన్నప్పుడు పీటీఎంకి వెళ్తే అక్కడ బాత్రూమ్లు ఉండవు, నీళ్లు ఉండవు, లైట్లు ఉండవు, ఏమి ఉండవు. అలాంటి చోటుకి వెళ్ళి పీటీఎం పెడితే ఫస్ట్ వాటి సంగతి ఏంటి సార్ అని ప్రశ్నిస్తారు కాబట్టి పెట్టి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా రెడీ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా ధీమాగా వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మీరు బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ ఏదో ఒక ఊరికి వెళ్ళి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చి వస్తారు. దాన్ని కూడా ఇలాగే షూటింగ్ చేసుకుంటారు. ఆ షూటింగ్ లో ఎక్కడా కూడా సదరు శాఖ మంత్రి ఉంటారు. పాస్బుక్లు ఇస్తానని చెప్పి అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా ఏదో ఒక రైతులు పొలంలోకి తీసుకెళ్లి, ఏమ్మా ఎలా ఉన్నావు, ఈ బుక్ బాగుంటుంది, నీకు ఎక్కడ కబ్జా జరగదు అని చెప్తారు. కానీ అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి కానీ ఇంకెవరు కానీ ఉంటారు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ షూటింగ్ లో ఎక్స్క్లూజివ్ గా పాల్గొంటారు. కానీ ఎప్పుడైతే ఈ పీటీఎం కావచ్చు విద్యాశాఖకు వచ్చేసరికి అక్కడ నారా లోకేష్ గారు కూడా ఉంటారు. అంటే ప్రచారం రావాలి కానీ అది ప్రభుత్వానికి రాకూడదు, మిగిలిన మంత్రులకు కూడా రాకూడదు. ప్రేమలో మనమే ఉండాలి, వీలైతే నారా లోకేష్ గారే ఉండాలి. ఇదే పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. ఇందాక ప్లేట్లు అందరూ కింద పెట్టుకుని తింటుంటే ఎందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పైకి పెట్టుకున్నారు అంటే, నేల మీద పెడితే కెమెరా ఫ్రేమ్ లో ఎగ్జాక్ట్ గా కనపడుతుంది. ఆ ప్లేట్ అన్నం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకటి, ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరాల ముందు పాదాలకి నమస్కారం చేస్తున్నారు, తప్పేం కాదు. కానీ ఎందుకు అక్కడే ఎందుకు చేయాలి? రోజు ఉదయం చేసి రావచ్చు కదా. అట్లా చేయాలి అంటే ప్రతిదీ కూడా ఎక్కడైతే పబ్లిసిటీకి అవకాశం ఉంటుందో అక్కడంతా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళంటే, ఇప్పుడు ఈ ప్రచారం అంతా గమనిస్తుంటే ఏమైతే అర్థమవుతుందంటే, మనం 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఇట్లా ఆన్లైన్ లో రిజల్ట్ వచ్చేది కాదు. సాయంత్రానికి ఏ ఆంధ్రభూమి పత్రికలోనో, వార్తలోనో, ఈనాడు పత్రికలోనే రిజల్ట్ ప్రింట్ లోనే వచ్చేది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఎలా ఆలోచిస్తారు అంటే, అసలు ఏడాదంతా చదివితే పాస్ అయితే ఆ పత్రికలో ఒక నెంబర్ వేస్తారు కదా, మన హాల్ టికెట్ నెంబరు. అంత కష్టం ఎందుకు? ఈనాడు పత్రిక మనదే కదా, మన బాబాయికి చెప్పేసి ఆ దాంట్లో పాస్ అయిన వాళ్ళ లిస్ట్ లో మన నెంబర్ కూడా వేయించుకుంటే సరిపోతుంది కదా. ఊర్లో వాళ్ళంతా నమ్మేస్తారు కదా మనం పాస్ అయ్యామని. ఇంత గొడవ ఎందుకు అనే టైప్ లో ఉంటారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రి గారు అయిన తర్వాత ఒక్క స్కూల్ ని బాగు చేసింది లేదు, ఒక్క స్కూల్లో ఒక బెంచ్ని కొనిచ్చింది లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాడు నేడు అనే ప్రోగ్రామ్ సంబంధించిన ఆ టెక్స్ట్ మాత్రం కొట్టేసుకొని దాని మీదే కూర్చొని అదే డిజిటల్ బోర్డుల మీద చంద్రబాబు నాయుడు గారు క్లాసులు చెప్తూ ఉంటే, పిల్లలతో పాటు నారా లోకేష్ గారు కూడా కూర్చొని అంత పద్ధతిగా ఒక ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మొత్తం కంప్లీట్ గా ప్రచారం చేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఏం జరుగుతోంది? ఈ రోజు పత్రికల్లోనే వచ్చింది, ఇందాక కొండా రాజీవ్ గారు కూడా గుర్తు చేశారు. దాంట్లో కేవలం 900కు పైగా స్కూల్ మూతపడ్డమే కాదు, దారుణంగా విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏకంగా ఎంతమంది తగ్గిపోయారు? ప్రైవేట్ స్కూళ్లలో ఏమో 2,86,000 మంది పెరిగారు ఈ 2 ఏళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో పెరిగారు. గవర్నమెంట్ స్కూళ్లలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ఏడాదికి ఇప్పటికీ పోలిస్తే, జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పటికీ రఫ్ గా మొత్తం రౌండ్ ఫిగర్ చెప్తే 40,50,000 మంది ఉంటే, 2025-26 అధికారిక డేటా ప్రకారం 34,93,000 పడిపోయింది. అంటే 2 ఏళ్ల కాలంలో ఏకంగా 5,86,000 మంది స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో పడిపోయారు. ఇంకా ఏంటిది లాస్ట్ ఇయర్ డేటా, ఈ 2026-27 డేటా అప్లోడ్ చేస్తే మరో దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు డ్రాప్ అయ్యారని చెప్తున్నారు. మరి అన్ని బాగా చేస్తూ ఉంటే ఎందుకు ఈ స్థాయిలో పడిపోతుంది? దీనికి బాధ్యత ఎవరు ఇస్తారు అంటే, ప్రాక్టికల్ గా ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మెయిన్ పేజీలో రాయడం లేదు, కానీ జిల్లా ఎడిషన్ దగ్గర వెళ్తే ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో కుళ్ళిపోయిన కోడిగుడ్లు ఇచ్చారని, మధ్యాహ్నం భోజనం సరిగా లేదని, అది వికటించి అనారోగ్యం పాలయ్యారని ఈ కథనాలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు ఇలాంటి కథనాలు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? పర్యవేక్షణ లేదు. నారా లోకేష్ గారు గొప్పగా చెప్పుకోవడానికి విద్యాశాఖ మంత్రి అని చెప్పుకుంటారు, కానీ ఆయన పని అంతా ఎక్కడ చేస్తూ ఉంటారు? 99 పైసలు భూములు ఇవ్వడం ఎలా,
ఆ స్టేట్మెంట్ ఈ రోజు అంటున్నారు కదా జంజీ ఉద్యమాలని. అవును. ఏ రాష్ట్రంలో జంజీ కొత్తగా ఉద్యమం ఏర్పాటు చేయాలి రాష్ట్రాల్లో లోపాల మీద అనుకుంటే ఏపీ అనేది అన్నింటికంటే అనువైన ప్రాంతం అవుతుంది ఒక ఉద్యమానికి. ఎట్లా? ఎందుకంటే బాగా గమనిస్తే నారా లోకేష్ గారు ఏమంటున్నారు, 99 పైసలకు నేను ఇస్తా భూమి అంటున్నారు ఒక మంత్రి. తనకు సంబంధం లేదు, ప్రభుత్వం ఇస్తుందనడంలో నేను ఇస్తా అంటున్నారు. డీజీపీని స్వయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరం చేసినా సరే మీరు కేసులు పెట్టడానికి వీల్లేదు, కేసులు పెడితే నారా లోకేష్ చూస్తూ ఊరుకోరు అని చెప్తున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నడిచే పాలనలో మా కార్యకర్తలు తప్పులు చేసినా సరే మీరు కేసులు పెట్టకూడదు, వాళ్ళని ఎక్స్క్లూజివ్ గా చూడాలి అని ఒక మంత్రి అంటుంటే కూడా ఇంకెక్కడికి పోతుంది? 20 లక్షల మందికి పైగా విద్యార్థులు మా నిరుద్యోగులకి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, చెప్పి మోసం చేశారు. దీని మీద ఈ రోజు జంజీ అనేది ఉద్యమం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారు? 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఈ 2 ఏళ్ల పాటు ప్రచారం చేశారు. తీరా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఏం చెప్తోంది? మొత్తం వచ్చిన పెట్టుబడులే 6,900 కోట్లు, వచ్చిన ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలు అవి కూడా ఒక 10 పరిశ్రమలు వస్తున్నాయి ఏపీకి, అవి కంప్లీట్ గా ఫామ్ అయితే అప్పుడు వచ్చే ఉద్యోగాల సంఖ్య 22,000 అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ 23 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తున్నారు కదా. యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చి సరే ఎక్కడొచ్చాయి ఉద్యోగాలు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఈ 10 ప్రాజెక్టులు వస్తే వచ్చే ఉద్యోగాల సంఖ్య 22,000 అని చెప్తూనే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ 2 ఏళ్ల కాలంలో ఏపీలో 4,500 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. వాటి ద్వారా పోయిన ఉద్యోగాల సంఖ్య 48,000. అంటే వస్తాయి అని చెప్తున్న ఉద్యోగాల కంటే ఆల్రెడీ పోయిన ఉద్యోగాలే డబల్ ఉన్నాయి. సో ప్రాక్టికల్ గా ఇది ఉంటే కంప్లీట్ గా నారా లోకేష్ గారు తన రెడ్ బుక్, భూములు ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎలా బెదిరించాలి, సోషల్ మీడియాని ఎలా అణిచివేయాలి, సోషల్ మీడియా మరీ ముఖ్యంగా యూత్ కి సంబంధించిన వ్యవహారం అణిచి పారేస్తాం, మేము ప్రత్యేకంగా చట్టాలు చేస్తామని కూడా అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత కూడా. సో ఇంత సీవియర్ గా రాష్ట్రంలో పరిస్థితి ఉంది. రైట్, ఒకసారి అదే వీడియో ప్లే చేయండి, రజనీ గారితో మాట్లాడదాం. చాలా కీలకమైనటువంటి అంశం ఆ వీడియో. వారిద్దరు తండ్రి కొడుకులు మంత్రి ముఖ్యమంత్రి గారు భోజనం చేస్తున్నటువంటి, పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నటువంటి వీడియో మరొకసారి ప్లే చేయండి. అందులో మనం బాగా గమనిస్తే పిల్లలందరూ కూడా ప్లేట్ ఎక్కడ పెట్టారు? నేలపైన పెట్టారు. వారి ప్లేట్ నిండా భోజనం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని చూడండి, వాళ్ళిద్దరూ గాలిలో పైకి పెట్టుకున్నారు ప్లేట్ని ఇలా. అంటే కెమెరాకు అందకుండా, కెమెరాకు చిక్కకుండా, ప్లేట్లో ఏం లేదన్న విషయాన్ని కెమెరాకు చిక్కకుండా చాలా జాగ్రత్తగా పైకి పెట్టారు. పిల్లలందరూ ఎక్కడ పెట్టారు? నేలపైన పెట్టారు. చూడండి లోకేష్ గారి ప్లేట్లో ఎంత భోజనం ఉందో చూడండి, దాన్నే కలుపుతూ ఉన్నారు. దాదాపు గంట సేపు కలిపినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్పూన్తో గుచ్చుతూనే ఉన్నారు. మొత్తం 10 మెతుకులు ఉంటాయి కౌంట్ చేస్తే, అది గుచ్చుతూనే ఉన్నారు. కానీ వారిద్దరూ మాత్రమే, బాగా గమనించండి, ప్లేట్ గాల్లో ఉంది, చేతిలో పెట్టుకొని తింటున్నారు. రజనీ గారు అంటే కెమెరాకు చిక్కకుండా చాలా జాగ్రత్తగా ప్లేటు పైకి పెట్టుకొని తినాలి మనం అనేంత జాగ్రత్తలు తీసుకునే తెలివైనటువంటి మంత్రి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా తెలివైన వాళ్ళిద్దరు. సార్ నమస్తే సార్. ఇందాక నుంచి నేను ఎంత వంగి చూసినా నాకు ఆ కంచంలో ఫుడ్ కనపట్లేదండి. నాకు వంగి అదే ఇంకా వంగి చూస్తున్నానండి. ఎక్కడ ఆవిడ గంటతో ఫుడ్ వేస్తున్న టైంలో ఆయన కంచం వెనక్కి లాగడం ఒకటే కనపడింది. తర్వాత అక్కడక్కడే స్పూన్ తో కలుగుతున్నారు. మీరేంటో పాపం వాళ్ళు ఏది చేసినా ఆ సినిమా స్క్రిప్ట్ పండిద్దామని వాళ్ళు చేస్తే మీరు ఎండిస్తున్నారండి. మొన్న కూడా పొయ్యి లేకుండా చేప కర్రీ చేసేసినట్టు చూపించినారు. అసలు ముళ్ళులున్న చేపని స్పూన్ తో తినే మొనగాడు ఎవరో ఇంతవరకు నేను చూడలే. గౌరవ ముఖ్యమంత్రి వారు మాత్రం ఆ స్పూన్ తో తినేసినారు ముళ్ళులున్న చేపని. అది కూడా ఆ గంటతో ఎప్పుడు అండి, మేము ఆడవాళ్ళం కదా, మాకు తెలుసు చేపని గింటలతో ఎప్పుడు కలపరండి. అది చిదిపి చేప పచ్చడి అవుతుంది. దాన్ని ఇలా కలపాలండి. ఆ మూమెంట్ ఆఫ్ కుకింగ్ స్టైల్ అన్నమాట అది దాని వరకు. సో అటువంటి స్క్రీన్ స్క్రిప్ట్ కూడా లేదండి. దరిద్రం ఏంటంటే ఇంకొక విధానం ఏంటంటే హైందవ సాంప్రదాయం ప్రకారం కంచం నేల మీద పెట్టి మనంగా వంగి తినడం అనే సాంప్రదాయం అనేది ఉంటదండి. సో వీళ్ళిద్దరు అలా కంచాలు పైన పెట్టుకుంటే రేపు పిల్లలు కూడా కంచాలు పైకి లేపితే ఏంటి పరిస్థితి? ఏంటమ్మా కంచాలు పైకి లేపారంటే ఆ ముఖ్యమంత్రి అంకులు, తాతయ్య, లేకపోతే ఆయన ఎవరు పాపం విద్యాశాఖ మంత్రి అంకులు, వీళ్ళిద్దరు ఆ తాతయ్య అంకులు ఇద్దరు పైకి లేపారు కదా అని వాళ్ళు లేపితే అది ఎంత పెద్ద తప్పండి. అరుగుదలకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలా వంగి తినాలి సాంప్రదాయం అనేది లేకుండా పైకి పెట్టి స్పూన్స్ తో తినడం ఏంటండి? అసలు హైందవ సాంప్రదాయం 5 వేళ్ళు కలిపితేనే కదా నీకు బలం వెళ్ళేది. నువ్వు వంగాలి కదా, భూమికి ఇన్ని డిగ్రీల్లో ఉండాలి కదా. మరి ఏంటది? వీళ్ళేం సాంప్రదాయం నేర్పిస్తున్నారు పిల్లల్ని పాడు చేయడానికి? కాకపోతే రేపు అలా వెళ్ళకండి. మీరు వంగి తినేటట్టయితే వెళ్ళండి, స్పూన్లు వాడకుండా ఉండేటట్టయితే వెళ్ళండి.
మీరు బాసాపట్లు వేసుకుని మీరు పీటల మీద కూర్చోవడం, పిల్లల్ని కింద కూర్చోబెట్టడం, అది కూడా వేరియేషన్ తెలుస్తుందండి. అబ్దుల్ కలాం గారు కూడా అన్ని కుర్చీలు వేసి, ఆయన కుర్చీ పెద్దదేస్తే ఆ కుర్చీ పక్కకు తీపించి అన్ని కుర్చీలతో పాటు సరిసమానంగా కూర్చుంటారు. ఈయన ఆయనతో పోల్చుకోవడం ఏంటో, ఎవరన్నా పక్కన వాళ్ళకి చెప్పాలి, నన్ను పోల్చండి అయ్యా మీరు ఆయనతోనని, ఆయనకైనా వారి కోవలని నేను అనడం కూడా ఇందాక రాజీవ్ అనేదో చెప్పాడు. కానీ అలా వచ్చింది ఇలా వచ్చింది, మాకైతే నవ్వు వచ్చిందండి. తర్వాత ఇంకేమన్నా వచ్చిందేమో తెలియదు కానీ ముందు నవ్వు వచ్చింది అలా కంపారిజన్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఇకపోతే విద్యాశాఖలో మార్పులు. ఎక్కడైతే తమిళనాడులో తమిళనాడులో విజయ్ గెలిచి ఏంకిపల్లి సుబ్బిసావుకి ఎలా వచ్చిందో, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటున్న సమస్యలు మేము చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తూ ఇప్పుడు లోకేష్ గారు నెత్తికి చుట్టుకుంటుందనే పరిస్థితులు ఇప్పుడు ఆయన నలిగిపోతున్నారు. అదే కాకుండా జగన్ గారు ఏదో ఒట్టి మాటలు చెప్పరండి, అన్ని సిల్వర్ స్క్రీన్ మీద 70mm సినిమా చూపించినట్టు ఎవరింట్రీతో చూపిస్తారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఎన్నిసార్లు పేపర్ లీక్ అయిందో చూడండి. అంటే ఉద్యోగాలు మీ అదృష్టం ఏంటయ్యా, మేము ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసినాం, మీకోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి అంటూ ఆవిడెవరు హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ సోదరుడైనటువంటి లోకేష్ గారు ఒక జూమ్ కాల్లో తెచ్చినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ టైంలో ఆవిడ చెప్పారు అనుకుంటాండి, బహుశా నా బాగా గుర్తు. ఆవిడ సోదరుడు చేసిన నిర్వాకం ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఆ సీట్లను అమ్మేసుకున్నారని ఎవిడెంటరీగా రికార్డింగ్ తో సహా బయటకు వచ్చిందండి. సో ఇక్కడ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని మృతి చెందడం ఎలా జరిగిందో అది ఎవిడెంటరీగా చూపించినారు అండి. పోనీలేండి, వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళి డిజిటల్ బోర్డులో చంద్రబాబు గారు రాయడం, ఏదైతే స్కూల్ బెంచ్ల మీద లోకేష్ గారు కూర్చొని పిల్లలతో ముచ్చటించడం, ఆ పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న పరిస్థితులు, ఆ పిల్లలు వేసుకున్న యూనిఫాము, ఇవన్నీ చూస్తుంటే ఇది జగన్ గారు సాధించినటువంటి ఘనత. పబ్లిసిటీ ఆయన టైంలో చేసుకోలేదు, కానీ వీళ్ళు ఏది చేసినా అరే ఆ బెంచ్లు ఎక్కడా, చైతన్య స్కూల్కి వెళ్ళారా, నారాయణ స్కూల్ లేదండి, గవర్నమెంట్ స్కూల్ అదేం బెంచ్లు, జగన్ గారి టైంలో బెంచెస్ అన్ని మార్చేశారండి. ఇదేంటి ఆయన ఏమన్నా బిజినెస్ స్కూల్కి వెళ్ళారా ఏంటి, చంద్రబాబు గారు డిజిటల్ బోర్డు లేదండి, అది కూడా మా గవర్నమెంట్ స్కూల్ అండి. అరే గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ బోర్డు ఆ జగన్ గారు గవర్నమెంట్ లో తెచ్చారండి. ఇలా పబ్లిసిటీ అవుతుంది. ఏంటి ఆ యూనిఫాము చక్కగా చున్నీలు గిన్నెలు నీట్ గా ఉంది, ఎక్కడ ఎవరు పిల్లలు, ఆ పిల్లలు కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలండి. ఆయన టైంలో యూనిఫామ్ మార్చేసినారండి, అద్భుతంగా ఉందండి. పిల్లలు షూస్ వేసుకున్నారా, ఇది కూడా గవర్నమెంట్ అండి. ఆర్ఓ వాటర్ అండి. మొన్నటి రోజు రెడ్డప్ప మాధవ్ గారు ఒక స్కూల్కి వెళ్తూ ఆ వాష్రూమ్స్ లోకి ముక్కుకి గుడ్డాటం పెట్టుకుని అలా పరిగెట్టి వచ్చింది, 5 నిమిషాలు ఉండలేకపోయిందండి. పసిపిల్లలు కదండి, పసిపిల్లలు ఎలర్జీలు ఎలా వచ్చేస్తాయండి ఆడపిల్లలకండి. అలాంటి వాష్రూమ్స్ అండి. సాంబార్ చూసినారండి, నీళ్లతో గాయ చేసినారేమో, పప్పుతో గాయడం మర్చిపోయి ఇదే సాంబార్ అని చూపించింది. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే నాడు నేడు పేరుతో స్కూల్స్, ప్రభుత్వ బడుల డెవలప్మెంట్ ఏ స్థాయిలో జరిగిందంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి నారావారి పల్లెలో కూడా మరుగుదొడ్లని జగన్మోహన్ రెడ్డి గారే కట్టించారు పిల్లలకి ప్రభుత్వ బడులు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అన్నేళ్ల కాలంలో తను ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆలోచన రాలేదు, ఆయనకి డెవలప్ చేయలేదు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు. నారావారి పల్లికి ఆయన పండగ పూట వెళ్తారండి, పండగ పూట మాత్రమే వెళ్తారు. తన సొంత స్వగ్రామానికి 3 రోజులు స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళందరినీ పిలిపించుకొని అక్కడ ఏం ఫుడ్ తినాలో బయట వాళ్ళ వంట మనుషులకు పిలిపించుకొని అక్కడ కనీసం ఏమీ తాకకుండా ఏమీ ముట్టకుండా చక్కగా అక్కడ పండగ చేసుకొని వచ్చేస్తారండి. అది నారావారి పల్లికి ఆయన ఇచ్చేటటువంటి స్క్రిప్ట్. ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఈ జంజీ ఏదైతే ఉందో సార్, నిన్నటి రోజు పిల్లలు ఏదైతే అక్కడ ఢిల్లీలో చేసినటువంటి పార్లమెంట్ ముట్టడి ఏదైతే ఉందో, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని ఒక డైలాగ్ మీకు గుర్తుందా అండి? గుర్తుంది, బద్రీ సినిమాలో ఉంది, మన ఫేవరెట్ సినిమాలేమో. సో అక్కడ మీకు గుర్తుందా, నందా విలను బద్రీ హీరో, అవును కదా? అవును. కానీ ఇక్కడ నందా హీరో అయిపోయాడు, బద్రీ విలన్ కూడా కాలేదు, జీరో అయిపోయాడు అండి. యువత దృష్టిలో నందా హీరో అయిపోయాడు. ఈ రోజు అంతమంది పిల్లల మధ్యలో అక్కడ వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో, సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో నిరాహార దీక్ష మధ్యలో ఇతను వెళ్లి వాళ్ళకి సంఘీభావం కల్పించి ఆయన హీరో అయిపోయాడండి. హీరో లాగా ఉండాల్సిన మా అన్న జీరో అయిపోయాడు. విలన్ కూడా అవలా, జీరో అయిపోయాడు. యువత భగత్ సింగ్ వీళ్ళందరూ యువతేనండి. బిర్సా ముండా వాళ్ళపైన కూడా ఏవో పోస్టులు పెట్టారు కదా, వాళ్ళకు కూడా మతము, వాళ్ళకు కూడా ఏవో రుద్దుతూ జనసేన పోస్టులు పెట్టింది కదా అక్కడ పోరాటం చేసినటువంటి యూత్ పైన. సార్ దరిద్రం ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు అని అనకుండా ఉండాల్సిందండి. ఒకవేళ బీజేపీని తప్పి మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామే అనుకోండి, మాట్లాడకుండా ఉండాల్సింది.
కానీ Right. ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అంటూ వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం Right. ఆ ఎంబీబీఎస్ చదివిన పిల్లలు అడుగుతున్నారండి. ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ పెడుతున్నారుగా Yes. మళ్ళీ పెడుతున్నారుగా అన్నారటండి. ఆ పిల్లలు అడిగారు, మీరు ఎలక్షన్లలో కూడా కరప్షన్ చేసినారని మాకు నమ్మకం వచ్చింది, మీరు మళ్ళీ ఎలక్షన్ పెడతారా అన్నారు. మళ్ళీ ఎలక్షన్ పెడితే గెలవగలరా అండి? మళ్ళీ ఎగ్జామ్ పెడితే రాసే ధైర్య సాహసాలు, అప్పుడున్నటువంటి జ్ఞాపక శక్తి, ఆ పరిస్థితి అక్కడ ఉంటదా అండి? ఉండదు కదా. 570 మార్కులు ఎక్కడ, 620 మార్కులు ఎక్కడండి? ఎంత స్లాబ్ రేట్ తేడా వచ్చేసిందండి. Yes, సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డలు ఎంబీబీఎస్ చదివి ఆ ఉద్యమాల్లో లేరు కాబట్టి వీళ్ళు ఇంత ధీమాగా కూర్చొని వాళ్ళని సంఘ విద్రోహ శక్తులని మాట్లాడగలిగారు. కానీ పగలు రాత్రి చదివి ఎంబీబీఎస్ చదివి అక్కడ పిల్లలు కొట్లాటలో కొట్టించుకొని రక్తంతో అక్కడ చిందులేస్తున్న టైంలో వాళ్ళ మీద బాష్పాయువు ప్రయోగించడం, లేకపోతే నీళ్లు పెట్టి కొట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, ఇంత విధ్వంసాలు జరిగినప్పుడు కూడా తమరు మాట్లాడకుండా ఉన్నా బాగుండు. వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు అన్నారు. కాబట్టి మీరు యువత దృష్టిలో, అంటే బీజేపీ దృష్టిలో మీరు ఎప్పుడు సనాతనీలేనండి, అది ఓకే. కానీ యువత దృష్టిలో జీరో అయిపోయారని యువత సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ రోజు నందా హీరో అయిపోయాడు, బద్రి విలన్ కూడా కాదు, జీరో అయిపోయాడని ఎవరింట్రీ అండి. రైట్. ఒకసారి స్కూల్ బ్యాగ్స్ గురించి లోకేష్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, కానుక కూడా ఇవ్వలేదనుకుంటాయి ఇంకా. గతంలో ఇచ్చినటువంటి వాటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి సార్. బ్యాగుల సంగతి కాదు, అసలు ఉద్యోగాల సంగతి కూడా అలానే ఉంది. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు. వాస్తవం ఏంటో చిరిగిపోయిన బ్యాగ్ లాగే చూపిద్దాం. ఆ చిరిగిపోయిన బ్యాగ్ ఎంతో మనకు వచ్చిన ఉద్యోగాలు కూడా అంతే. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉన్నట్టుంది. ఒకసారి ఈ డప్పు కొట్టడం, చంద్రబాబు నాయుడు గారు డప్పు కొడతారు, ఈనాడులో బ్రేకింగ్ న్యూస్లు వేస్తారు కదా, ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. 23 నెలల్లో మనకి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయో స్క్రీన్ పైన చూద్దాం. చూడండి, పెద్ద అక్షరాలతో వేశారు, పెద్ద అక్షరాలతో 23 నెలల్లోనే 23 లక్షల కోట్ల పెట్టుబడులు మా చంద్రబాబు నాయుడు అని ఈనాడు దినపత్రిక రాసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా డప్పు కొట్టడం, దానికి కాస్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొన్ని యాడ్ చేసి 23 నెలల్లోనే 23 లక్షలు, అంటే 23 బాగుంది కదా. ఇంకో నెల కాగానే 24 నెలల్లో 24 లక్షల కోట్లు అంటారు. 25 నెలలు అయిందంటే 25 నెలల్లో 25 లక్షల కోట్లు. ఇది వీళ్ళు చేసే ప్రచారం. ఆ లెక్క చూడండి, 23. వాస్తవంగా ఎంత వచ్చిందో ఒకసారి పార్లమెంటు వేదికగా జితిన్ ప్రసాద్ గారు, కేంద్ర మంత్రి, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ చూడండి సార్ ఒకసారి. 2 ఏళ్లలో మా చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ప్రాజెక్టులు, ఆయన గారిని చూసి ఈ రాష్ట్రానికి ఆనందంతో వచ్చినటువంటి పెట్టుబడులు ఏం రాశారంటే, ద ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ అన్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ 6,962 crore and are expected to generate employment of approx 22,167. కేవలం 6,962 కోట్ల రూపాయల పెట్టుబడులు 23 నెలల్లో వస్తే 22,167 జాబ్స్ క్రియేట్ కాబోతున్నాయి అనేది క్లియర్గా పార్లమెంటు సాక్షిగా అచ్చేసి దానిపైన ముద్రేసి సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయం. ఇది వీళ్ళు యువతను మోసం చేస్తున్నటువంటి విధానం. ఎస్, కొండా రాజీవ్ గాంధీ గారు యువతను, ఈ జనరేషన్ని చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా చేస్తున్నటువంటి మోసానికి, అబద్ధాలతో వాళ్ళను మభ్యపెడుతున్నటువంటి విధానానికి అతి త్వరలో జెన్జీ 2.0 లేదా జెన్ ఆల్ఫా ఈ రాష్ట్రంలో చూడబోతున్నామా? సార్, ఇక్కడ ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చాలా ఎక్కువగా చేస్తున్నారు. వాస్తవం చూస్తే కేంద్ర ప్రభుత్వం అలా చెప్పింది, మరి ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు? మరి తెల్లవారులు ఇస్తే పేపర్లో కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రకరకాల ఈవెంట్లకు వెళ్తున్నారు, ఈవెంట్లు అయితే జరుగుతున్నాయి కదా. మరి ఈ ఈవెంట్లు ఎలా చేస్తున్నారు? రియాలిటీ ఏమో పార్లమెంట్ ఏమీ లేదని చెప్తుంది. మరి వరుస పెట్టిన కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు. అవన్నీ ఏంటంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి. 19 నుండి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకే వీళ్ళు మళ్ళీ ఓపెనింగ్లు చేస్తూ, మళ్ళీ ఈవెంట్లు చేస్తూ, మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ వస్తున్నారు. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. TCS జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే.
ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే. భోగాపురం ఎయిర్పోర్ట్ మా మోడీ గారు తీసుకొస్తా ఉంటున్నారు చూసారా, అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే. విశాఖపట్నంలో డెక్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే. లేదా రైల్వే జోన్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే మొత్తం పనులు అయిన ఈఎల్ వచ్చి ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇకపోతే గ్రీన్ కో, ఇకపోతే బల్క్ డ్రగ్ వార్కు, ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు. కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి ఈ రాష్ట్రం నలుమూలలా గత 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకో ఇగో మేము తెచ్చాం ఊపాం చేసామని చెప్పిన పనులన్నీ కూడా వాస్తవంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది హార్డ్ వర్క్, నారా చంద్రబాబు నాయుడుతో నారా లోకేష్ తో షో వర్క్ అవుతుంది. సొమ్ము ఒకటిది సోకొకటిది. కాబట్టి ఏమిటంటే ఇలాగ మభ్య పెట్టచ్చు, మోసం చేయొచ్చు. ఎవరిని చేయొచ్చు మోసం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సోకాల్డ్ పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని కాస్త కోస్తో మోసం చేయొచ్చు. లేదా సోషల్ మీడియాలో వాస్తవాలు మాట్లాడితే వాళ్ళందరి మీద కేసులు కట్టి లోపల వేయచ్చు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎవరి ద్వారా చెప్పింది? నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం, సాక్షాత్తు కేంద్ర మంత్రి, పార్లమెంట్ వేదికగా ఏ నివేదికలు తీసుకుని చెప్పారు వీళ్ళు? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి ద్వారా, నీతి ఆయోగ్ ద్వారా ఇన్ని వివరాలు చెప్పారు. ఇప్పుడు కాదని చెప్పి దమ్ముంటే కేసు పెట్టమని చెప్పండి కేంద్ర మంత్రి గారి మీద, లేదా డిపిఐఐటి తప్పుడు రిపోర్ట్ అని చెప్పండి. సో ఇక్కడ ఈ రకంగా అంటే మోసం ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇది ఒక ఉదాహరణ. సార్ ఇంకొక విషయం, అంటే సమయం మళ్ళీ నాకు టైం వస్తుందో రాదో ఇప్పుడే చెప్తాను. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం సంయుక్తంగా ప్రతి మన జిల్లా కేంద్రంలో కూడా రోడ్డు ఎక్కబోతా ఉంది. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో డిఎస్సి కుంభకోణం జరిగింది. అక్కడ ఎలాగైతే నీట్ కుంభకోణం దేశ స్థాయిలో ఎంత పెద్ద కుంభకోణమో, నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి కుంభకోణం అంతే పెద్దది. ఇక్కడ అయితే నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి, లేదా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకుంటూ కొడుకును బర్తరఫ్ చేయాలి. ఈ రెండు చెయ్యని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, నిరుద్యోగ యువత కానీ, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువతని మోసం చేసిన దానికి వ్యతిరేకంగా నిరసిస్తూ యువగలం ఏదైతే యువగలమని పాదయాత్ర చేశాడే, ఆ యువగలమై ఇప్పుడు ఒక దళమై ఒక బలమై దిక్కును పెక్కటిల్లేలా రేపు ప్రతిధ్వనించబోతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే యువజన విద్యార్థి విభాగం ఉద్యమం ఏదైతే ఉందో అది ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధ్యత తీసుకుని నారా లోకేష్ రాజీనామా చేసి ఏదైతే డిఎస్సి కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి, తమ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్. రామ్నాథ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా టీ తయారు చేస్తారని ఆయనకి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు చాలామంది. అందులో హోంమంత్రి అనిత గారు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి ఇచ్చినటువంటి టీ తాగిన ఉత్సాహంలో, ఆనందంలో ఒక మాట అన్నారు. అది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం మనం అంతా ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసి ఎవరో ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతారని ఆ ఉద్యోగాలే ఎదురు చూసేటటువంటి పరిస్థితి వచ్చిందని. నిజానికి వీళ్ళు కొడుతున్నటువంటి డప్పుకి వాస్తవ చిత్రానికి ఏమన్నా పొంతన పోలిక ఉందా? ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటంటే ఈశ్వర్ గారు ఇప్పుడు వాళ్ళు కొద్దివరకు సక్సెస్ అవుతున్నారు కూడా. ఏంటంటే ఇప్పుడు వచ్చింది సమయం అనేది వెంటాడుతుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ దేని మీద చేస్తుందో అది బూడిదైపోతుంది. అన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి. 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారని సమర్థవంతంగా నమ్మించి అయితే అధికారంలోకి వచ్చారు కదా. కానీ ఒక టైం వచ్చేసింది దానికి కూడా. అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 3,32,000 కోట్లని ఒప్పుకున్నారు. అంటే ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంతా తేలిపోతుంది. 23 నెలలు 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఉంటే చాలా మంది అంత కాకపోయినా దాదాపు వచ్చి ఉంటాయేమో అనుకున్నారు. మరీ 26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే నేను కూడా ఊహించలేదు. ఏమో తెచ్చారేమో కష్టపడి కనీసం లక్షల కోట్ల రూపాయలు అనుకున్నాం. కానీ ఎక్కడ 23 లక్షల కోట్లు, ఎక్కడ 6,000 కోట్లు. అంటే దానికి కూడా ఒక టైం వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఇక సమయము కాలం కూడా అంగీకరించి సమర్థించే పరిస్థితుల్లో లేదు. అందుకే వెంటనే పార్లమెంట్ వేదికగానే అసలు విషయం బయటకు వచ్చింది. అంటే సమయం పట్టవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రతి ప్రచారము ఈ కాలంలో బయటకు వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 94 మోడల్ ఆయన ఫాలో అవుతున్నారు కానీ ఆ మోడల్ అనేది కంప్లీట్ గా ఎక్కడికక్కడ ఫెయిల్ అయిపోతుంది అన్నది ఈ బయటకు వస్తున్న డేటా బట్టి అర్థమవుతుంది. ప్రతి దాంట్లో కూడా లా అండ్ ఆర్డర్ ఏపీలో ఉన్నట్టు ఎక్కడ ప్రపంచంలో లేదో అంటారు. కానీ ఎక్కడ ఉన్నాం మనము? బిఎన్ఎస్ చట్టాల వల్ల 36వ స్థానానికి పడిపోయి 26వ స్థానానికి పడిపోయాం. అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ లో ఎక్కడ ఉన్నాం? 8th పొజిషన్ లో ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా జిఎస్టీ వసూలులో
నెగిటివ్ కనీసం పెరగాల్సిన కాలంతో పాటు పెరగాల్సిన రేషియో కూడా పెరగకపోగా రివర్స్ లో వెళ్ళిపోతుంది. అంటే Yes. మొత్తం అన్ని అర్థమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఒక టైం వచ్చేసరికి నిజాలైతే బయటికి వస్తున్నాయి. Right. తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ టైం రన్ అవుతుందా మొదలైందా అన్నదైతే ఎవరికైనా అనిపిస్తుంది ఈశ్వర్ గారు. రైట్, రజనీ గారు ఒక 2 minutesలో క్లోజ్ చేయండి మేడం. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ 6,300 కోట్లు, అంటే 10 త్రైమాసికాలు ఇవ్వాల్సి ఉంది, 10 క్వార్టర్లకు ఇవ్వాల్సి ఉంటే ఒకటి ఇచ్చారు. ఓవరాల్గా 6,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఉద్యోగాలైతే 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పారు. ఈ విధంగా అబద్ధాలు చెబుతూ వాస్తవాలని కప్పిపుచ్చుతూ చేస్తున్న పరిస్థితులను చూస్తుంటే జెన్జీ 2.0 ఆంధ్రప్రదేశ్లో కనిపించబోతోందా అంటే ఏమంటారు? ముఖ్యంగా వారు గడప గడపకి ప్రోగ్రామ్ లాగా అది మీరు పెట్టారు కదండి, వాళ్ళ ఇంటింటికి ప్రోగ్రామ్ అది పెడుతున్నారు. ఈ లోపు ఆ ఏరియాలో సాక్షి న్యూస్ ఛానల్ రాకుండా వాళ్ళు ఆపేస్తే మంచిదేమో. సాక్షి పేపర్, సాక్షి న్యూస్. ఎందుకంటే ప్రజలు ఏమేం ప్రశ్నలు అడగాలో మీరు లైవ్ లో ఎవిడెంటరీగా చూపిస్తున్నారు. కేంద్రం మాతో ఉందా వాళ్ళతో చేతులు కలిపిందా అని అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతిదీ మేము చేస్తున్న తప్పుని ఈ కేంద్రం సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ఆ మిథున్ రెడ్డి ప్రశ్నలు అడగడం, వాళ్ళ ఆన్సర్లు చెప్పడం, వీళ్ళది పేపర్లు వేయడం. మేము చెప్తే అబద్ధాలు అంటారు కానీ కేంద్రం చెప్పింది కదా, అరే ఏందా కేంద్రం అంత సత్సంగంగా లేదా, ఏంది పులిహార కలిపిద్దేంటి అనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నలన్నీ పిల్లలు రోడ్ చేసుకుని అమ్మ ఎమ్మెల్యే గారు ఇంటికి రాగానే అడుగు నిరుద్యోగ భృతి ఇన్ని కోట్లు ఎవరికి కడుతున్నారు, ఏం చేస్తున్నారు, డబ్బులు అడుగు. ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? కరోనా టైంలోనే పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు సంపదను సృష్టిస్తానన్న వ్యక్తి పిల్లల్ని కనమంటాడేంటి? ఏం జరుగుతుంది వ్యవస్థలో అంటూ గడప గడపకి వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ ఇలా అడగండి అంటూ మీరు సందేశాలు ఇస్తున్నట్టుగా ఉంది. నాకు తెలిసి ఈ పేపర్ లీక్ అయిపోతే, అదేదో పేపర్ లీక్ అయితే డైపర్ పెట్టుకోండి అంటారండి లోకేష్ గారు. ఆయనకు ఉన్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకారం లీక్ అవుతుందంటే డైపర్ పెట్టుకోమంటారేమో నాకు తెలిసి. సో ఇటువంటి పరిస్థితుల్లో 6,900 కోట్లు తెచ్చినటువంటి పెట్టుబడులకి ఎన్ని కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టారో ఆర్టీఐ వేయండి సార్. మీరు చెప్తే అబద్ధం, మీరు చెప్తే అబద్ధం. కేంద్రం దీంట్లో చెప్తుందో లేదో రైట్ ఇన్ఫర్మేషన్ అడగండి. అదే కోట్లు లేక మా లాయర్ల దగ్గర కోట్లు అద్దెకి తెచ్చుకున్నారండి కంపెనీల వాళ్ళు కంపెనీల వాళ్ళు కాదు, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ మాకు కోట్లు ఇస్తారా అంటే లాయర్ల దగ్గర ఒక 50 కోట్లు తీసుకొని వెళ్ళారు. అద్దెకి తీసుకొని వెళ్ళారటండి. అంటే ఆ కోట్లు వేసేసుకుని మిట్టాల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఏదైతే ఉందో నా సోదరుడు తెచ్చినాడు, నాకు గర్వకారణంగా ఉన్న అనితమ్మ గారిని అడుగుతారు. రేపు అనితమ్మ గారు ఏ కాన్స్టిట్యున్సీలు తిరుగుతుందో, అమ్మ ల్యాండ్ ఆర్డర్ 26 పడిపోయిందంటే ఆ పడిద్దండి, మళ్ళీ చంద్రబాబు గారు లేపగలుగుతారు. ఏది గ్యాస్ లేకుండా స్టవ్ వెలిగించినట్టుగా అనే పరిస్థితి ఏమన్నా వస్తుందేమో. వీళ్ళు ఇంటింటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను చెప్తున్నాను కదా సార్, ఆ ఏరియాలో వారం రోజులు సాక్షి న్యూస్ రాదు, సాక్షి పేపర్ అందుబాటులో ఉండదు. అవి లేకపోతేనే వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. లేకపోతే ఎవడెంట్రీగా పట్టుకుంటారండి. కేంద్రమే చెప్తుంది, కేంద్రం మనతో ఉందా వాళ్ళతో ఉందా, ఇది నన్ను కేంద్రం చెప్పిద్దంటే నీతి ఆయోగ్ నీటిలో రాతలు కాదండి, ఎవడెంట్రీ డాక్యుమెంటరీ. మేము చెప్తే అబద్ధం అంటాం కదా అని 70 ఒక్క పాయింట్ సార్. మీరు ఇందాక నుంచి వనిత గారు ఓ మాట అన్నారు, మా టైంలో మేము ఉద్యోగాల కోసం వెయిట్ చేసే వాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి అంటే అది మీరు అన్నారు. అది నిజమే చెప్పారు ఆవిడ. ఉద్యోగాలు వెయిట్ చేస్తున్నాయి, ఎవరు అమ్ముతారా, ఎవరు కొనుక్కుంటారా అని, ఎవరు కుంభకోణం చేస్తారని వెయిట్ చేస్తున్నాయి. తర్వాత ఇంకో మాట, తర్వాత లోకేష్ గారు కూడా అన్నారు కదా సార్, నా మాట వస్తుంది సార్. నారా లోకేష్ గారు కూడా మన రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూడడం మానేస్తా అన్నారు. నిజమే, మానేశారు. నేల చూపులు చూస్తున్నారు కదా, ఇంకా పక్క రాష్ట్రాల వైపు చూసే పని లేదు. పక్క రాష్ట్రాల ప్రజలు, పక్క రాష్ట్రాల యువత కూడా మన రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారు. అది నిజమే. ఏట్రా బాబు ఈ రాష్ట్రం కుంభకోణాలు జరిగిపోతున్నాయి, ఎంత ఘోరంగా ఉండేటని పక్క రాష్ట్రాల యువత అంతా కూడా మన వైపు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. రైట్, థ్యాంక్ యూ సార్. కొండ రాజీవ్ గాంధీ గారు, రామ్నాథ్ గారు, రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే మనండి సాక్షి టీవీ.